ప్రకాశం జిల్లా ఒంగోలు వెంకటరమణ నర్సింగ్ హోం వైద్యులు డాక్టర్ కె చంద్రశేఖర్ జన్మదిన వేడుక కర్నూలు రోడ్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో డాక్టర్ కె చంద్రశేఖర్, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి దంపతులు, డాక్టర్ కె సీతారామయ్య, డాక్టర్ రమాదేవి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. స్వర్గీయ డాక్టర్ కెబి రమణారావు, శ్రీమతి భారతీ దంపతుల కుటుంబ ఆత్మీయ బంధుమిత్రుల ఆధ్వర్యంలో డాక్టర్ కె చంద్రశేఖర్ జన్మదిన వేడుక ఘనంగా నిర్వహించారు. తొలుత డాక్టర్ సీతారామయ్య, డాక్టర్ చంద్రశేఖర్ దంపతులచే బర్త్డే కేక్ను కట్ చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్ సీతారామయ్య, డాక్టర్ చంద్రశేఖర్ దంపతులను ఆత్మీయ బంధుమిత్రులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కెవి రమణారావు కుటుంబ ఆత్మీయ బంధుమిత్రులు పెద్దలు పేలప్రోలు రామకృష్ణ పరమహంస అలియాస్ బిర్లా, దామచర్ల పూర్ణచంద్రరావు, మంత్రి శ్రీనివాసరావు, ఎక్కల తులసీరావు, మారెల వివేకానంద, మాన్నేని సుబ్బారావు, గట్టినేని అయ్యన్న, చెన్నుపాటి ప్రసాద్, అబ్బిగారి సీను, బొద్దులూరి మోహన్ రావు, నామా వెంకటేశ్వర్లు, కొల్లా మదన్మోహన్, బేవే ప్రసాద్, మస్తాన్ నాయుడు, పేలపోలు బ్రహ్మానందం చిలకమ్మ దంపతులు, నామినేని మోహన్ రావు మాస్టర్, గింజుపల్లి సాంబశివరావు, కొటారి నాగేశ్వరరావు, కొటారి శ్రీనివాసరావు, మార్నేని వెంకటేశ్వర్లు, మారెల సుబ్బారావు, కొమ్మి కృష్ణయ్య, ఆర్ల వెంకటరత్నం, టి అనంతమ్మ, బొట్టు సీను, అయినాబత్తిన ఘనశ్యాం, స్వప్నం లక్ష్మీకుమారి, నాదెండ్ల వెంకటరత్నం, తన్నీరు సురేష్, స్టోర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. విశేష ఉత్తర ద్వార దర్శన అనుగ్రహ సిద్ధ్యర్థం కలియుగ ప్రత్యక్ష శ్రీ వెంకటేశ్వర మంగళం కౌశలేంద్రాయ హరిజరుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం మంగళం మంగళాసార్వదేశాయ పురోగమే సర్వైశ్చ పూర్వే ఆచార్యే సకృతయాస్తు మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆముదముక్కలవాడ రక్షక గోవింద, అడుగులంగాడ వెంకటరమణ గోవింద, లక్ష్మీ వల్లభ గోవింద, లక్ష్మణాగ్రజ గోవింద. ఓం తద్భురోర్వః అంతఃచరత భూతేషు గుహాయ విశ్వమోర్దిశో వాక్యస్తం వషట్కారస్థం రుద్రస్తం విష్ణుస్తం ప్రజాపతి బ్రహ్మవోర్భవస్వరూ విష్ణు విష్ణమది విష్ణు వర్షప్రే శూరసమది విష్ణు ధ్రుమది వైష్ణవది విష్ణవే స్మః విష్ణు బ్రహ్మాయ వస్కదిగతో దుసామదిగ్స్మ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం యో వేదాం బ్రహ్మణో వేద అమృతేన అమృతాంబురే తస్మై బ్రహ్మజ బ్రహ్మాయ ఆయుర్కీర్తిం ప్రజానందః భాగదేవేన ప్రణయతి బ్రాహ్మణ పౌరుషేయ ఉత్తరేణ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాపి దేవైనం దేవతా విరుద్ధరతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్కుర్యాత్ దేవం కీర్తయే దేవాయేవ దేవతా ప్రీణాతే పర్యాప్తానంతరాయాయ సర్వస్థోమోతిరాగ్రవత్తమమే సదమనంతం భవతే సదమైశ్వర్యం భవతే సదవిధి శతం దీర్ఘమాయుః తిష్టతే ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు. అంతయు నీవే హరి పుండరీకాక్ష, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చంతనాకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చంతనాకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష.
కులమును నీవే గోవిందుడా, కులమును నీవే గోవిందుడా, నా కలిమియు నీవే కరుణానిధి. కులమును నీవే గోవిందుడా, నా కలిమియు నీవే కరుణానిధి. తలపును నీవే ధరణీధరా, తలపును నీవే ధరణీధరా, నా నెలవును నీవే నీరజనాభా. తలపును నీవే ధరణీధరా, నా నెలవును నీవే నీరజనాభా. అంతయు నీవే హరిపుండరీకాక్ష, చంతనాకు నీవే శ్రీ రఘురామ. అంతయు నీవే హరిపుండరీకాక్ష. తనువును నీవే దామోదరా, తనువును నీవే దామోదరా, నా మనికియు నీవే మధుసూదనా. తనువును నీవే దామోదరా, నా మనికియు నీవే మధుసూదనా. వినికియు నీవే విఠలుడా, వినికియు నీవే విఠలుడా, నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా. వినికియు నీవే విఠలుడా, నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా. అంతయు నీవే హరిపుండరీకాక్ష, చంతనాకు నీవే శ్రీ రఘురామ. అంతయు నీవే హరిపుండరీకాక్ష. పుట్టుగు నీవే పురుషోత్తమా, పుట్టుగు నీవే పురుషోత్తమా, కోన నట్ట నడుము నీవే నారాయణ. పుట్టుగు నీవే పురుషోత్తమా, కోన నట్ట నడుము నీవే నారాయణ. ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా, ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా, నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే. ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా, నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే. అంతయు నీవే హరిపుండరీకాక్ష, చంతనాకు నీవే శ్రీ రఘురామ. అంతయు నీవే హరిపుండరీకాక్ష, చంతనాకు నీవే శ్రీ రఘురామ. శ్రీ రఘురామ, శ్రీ రఘురామ. ఈరోజు నా బర్త్డే సందర్భంగా మన పెద్ద ఆయన రామకృష్ణ గారు, పేలపురోలు రామకృష్ణ గారు, మా నాన్నగారికి దగ్గర మిత్రులు, తర్వాత మా నాన్నగారితో పాటు
అందరూ ఫ్రెండ్స్, మా బాగా దగ్గరగా ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు పెద్దవారు అందరూ నన్ను ఆశీర్వదించినందుకు ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు మా నాన్నగారు గుర్తొచ్చారు ఈరోజు ఈ ప్రోగ్రాం చూస్తుంటే. వారిని గుర్తుపెట్టుకొని వారి దారిలో మేము నడుస్తున్నందుకు మాకు కూడా ఈరోజు ఈ గుర్తింపు దొరికిందని ఆశిస్తున్నాను. పెద్దవాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు డాక్టర్ చంద్రశేఖర్ సార్ బర్త్డే. దానివల్ల మా రమణారావు గారికి ఆప్తులు, స్నేహితులు వీళ్ళంతా కూడా ఒక కూటమిలాగా ఉండి పూర్వం నుంచి తెలుగుదేశాన్ని ఎంతో బాగా నడిపిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళంతా కూడా మళ్ళీ ఒక్కసారి కలిసి సార్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. సంతోషమైన రోజు మాకు, ఎందుకంటే పెద్ద ఆయన రమణరావు గారు ఎప్పుడు మించో 50-60 సంవత్సరాల నుంచి ఇక్కడ హాస్పిటల్ కట్టి ఒక అండదండలుగా అందరితోటి మాతోటి చక్కగా ఉండి రాజకీయాల్లో కూడా మాతో తిరిగేవాడు. వాళ్ళ పిల్లలు ఈ రోజు పెద్ద ఆయన సీతారామయ్య గారు కానీ, చిన్న ఆయన చంద్రశేఖర్ గారు కానీ ఈ రోజుకు కూడా ఒక డాక్టర్లుగా మేము పిల్లము. చిన్న ఆయన పెద్ద ఆయన పిలుచుకుంటాం బాబు అని. ఎన్నో వాళ్ళ సేవలు పోయిన వాళ్ళు, పేదవాళ్ళందరికీ కూడా ఈ రోజు కోడల కంటి సంబంధించింది కూడా అమ్మాయి సుబ్రహ్మణ్యం గారు కూడా ఎంతో పోయిన వాళ్ళని అభిమానంగా సేవలు అందిస్తా వాళ్ళకి వైద్యం పరంగా వాళ్ళు ఎంతో వృత్తిలో పేరు తీసుకొచ్చుకుంటున్నారు. కాబట్టి మేము పెద్ద ఆయన అభిమానులు అందరం కూడా, వాళ్ళ నాన్నగారి అభిమానులు అందరం కూడా ఈ రోజు కోరిక మేనికి ఈ పుట్టినరోజు ఇక్కడ జరపడం జరిగింది. మరి గారు అందరిని కూడా ఇక్కడ పిలిపించి మరి రామకృష్ణ గారు మన అందరి చేత కూడా కలిసి మేము వాళ్ళతో ఉంటాం. ఈ రోజు చాలా సంతోషమైన రోజు. రాబోయే రోజుల్లో వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని, మంచి పేద ప్రజలకి సేవలు అందియాలని, డాక్టర్ గా గానీ రాజకీయాలుగా గానీ అండగా తోడుగా ఉంటానని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటా దేవుడికి నీ థాంక్స్. డాక్టర్ చంద్రశేఖర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు వాళ్ళ యొక్క కుటుంబం ఈ ప్రకాశం జిల్లాకు చేసిన సేవలు కొన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. మాకు తెలిసిన కాడ నుంచి ఆ రోజుల్లో బిఎల్ నారాయణ, జక్కరయ్య గారు అనేవాళ్ళు ప్రకాశం జిల్లాలో వైద్యం చేస్తుంటే, వాళ్ళ తర్వాత బ్యాచ్గా వచ్చిన వాళ్ళలో డాక్టర్ రావణారావు గారు, డాక్టర్ నరసింహరావు గారు, డాక్టర్ శంకర్రావు గారు ఇద్దరు ముఖ్యులుగా ఉన్నారు. వీళ్ళల్లో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర అతి స్వల్పమైన దాంతో ప్రజలకి అందుబాటులో సేవలు చేశారు డాక్టర్ రమణారావు గారు. అది పునికి పుచ్చుకొని వాళ్ళ పిల్లలు డాక్టర్ సీతారామయ్య గారు, డాక్టర్ చంద్రశేఖర్ గారు వాళ్ళు పెట్టిన కాడి నుంచి కూడా ప్రజలకి అందరూ మాకు సంబంధించిన వాళ్ళకి కూడా ఎక్కువగా సేవ చేయటం, వైద్యంలో కూడా ఏదన్నా కూడా బెనిఫిట్ చూపించటం, బిల్లులో కూడా రాయితీలు కల్పించటం, ఈ రకంగా ఈరోజు దినదిన ప్రారంభం అయ్యి అది ఒక రకమైన కార్పొరేట్ హాస్పిటల్ గా అయితే అక్కడ ఉన్న డాక్టర్లకు కూడా ఏదన్నా వీళ్ళకి సహాయం చేయమంటే వాళ్ళ చేతనైన కాడి సహాయం చేస్తూ ప్రోత్సహిస్తున్నందుకు వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని అందులో చంద్రశేఖర్కి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ కావర్పల్లి చంద్రశేఖర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈ ఒంగోలు నగరంలో విస్తృతంగా పరిచయాలు ఉన్న కుటుంబం ఏదంటే డాక్టర్ రావణారావు గారి కుటుంబం. వారి కుటుంబం నుంచి వచ్చిన డాక్టర్ సీతారామయ్య గారు, చంద్రశేఖర్ గారు వైద్య రంగంలో ప్రజలకి అందుబాటులో ఉంటారు. వాస్తవంగా చంద్రశేఖర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే, ఏదన్నా మనకి సంబంధించి ఎవరన్నా పేషెంట్లు ఆరోగ్యం బాగలేక లేకపోతే ఏదైనా సర్జరీ చేసి కొంత వాళ్ళకి అమౌంట్ కూడా కట్టలేని పరిస్థితిలో ఉంటే డాక్టర్ చంద్రశేఖర్ గారికి ఫోన్ చేసి, సార్ ఇట్లా సరే సార్ వాళ్ళ పరిస్థితి బాగలేదని చెప్తే వెంటనే స్పందించి డాక్టర్ గారు నామినీగా తీసుకొని పంపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నేనే దానికి సాక్ష్యం కూడా. నేను కూడా డాక్టర్ గారికి ఎన్నో కేసులు అట్లా సార్ బతిలాడు ఇట్లా రిక్వెస్ట్ చేస్తే ఆయన మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తక్కువలో నామినీగా కూడా పెద్ద పెద్ద కేసులు కూడా చేసి పంపించారు. ఇట్లాంటి మంచి మనసు ఉన్నవారు చాలా కాలం 100 ఏళ్ళు వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరి సేవలు ఒంగోలుకి అందించాలని కోరుకుంటాం. చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ అంటే పెద్ద ఆయన దగ్గర నుంచి నాకు బాగా పరిచయం. వాళ్ళ నాన్న కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ అందరూ కూడా నాకు బాగా పరిచయం. అలాంటి మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ చంద్రశేఖర్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయుర్వేదాలు ప్రసాదించాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా
బడుగు బలహీన వర్గాలంటే వాళ్ళకి ఎంతో ప్రేమ. నేను ఎంతో మందికి చెప్పిన వాళ్ళు డబ్బులు కాకుండా, డబ్బులే క్రెడిటీనే కాకుండా వాళ్ళకి పాపం ఏదైనా ఆరోగ్యం చెడిపోతే బాగు చేయటంలో దయాదాక్షిణ్యాలతో వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఒంగోలులో కూడా నంబర్ 1 హాస్పిటల్గా ఇది ప్రసిద్ధి చెందింది. మేడం గారు కానీ, డాక్టర్ గారు కానీ, మన సీతారామయ్య గారు కానీ, వీళ్ళందరూ కూడా వచ్చిన పేషెంట్ని ఎంతో ప్రేమతోటి చూసి, మన వాళ్ళు ఎవరన్నా వచ్చిన ఇటువంటి సంగతి ఏంటంటే ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటారు. వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పనేసి కోరుకుంటూ, మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మన ఒంగోలు పట్టణ ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు.